అమరావతి తరహాలో మరో సిటీ నిర్మాణానికి తాను సిద్ధమేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గుంటూరు వైపే కాదు కృష్ణా జిల్లా వైపు చూడాలని కొంతమంది అడుగుతున్నారన్న బాబు అందుకోసం రెడీగా ఉన్నామని చెప్పారు. రైతులు రెడీగా ఉన్నారని అడిగారు బాబు. ఇబ్రహీంపట్నంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి భూసేకరణ చేసి మరో సిటీ నిర్మిస్తామని తెలిపారు. అమరావతి రైతులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. గుంటూరు సైడే అభివృద్ధి చేస్తున్నారు, ఇటు కృష్ణా చుట్టూ పై కూడా చూపు పెట్టమని అడిగారు. నేను చూపు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మీరు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంటే రెండూ కలిస్తే బ్రహ్మాండంగా విజయవాడ కూడా ఒక ఆదర్శంగా ఈ ఏరియా అంతా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. దానికి సిద్ధంగా ఉంటే మీరు చెప్పండి, తప్పకుండా వచ్చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. సిద్ధమేనా ఈ ప్రాంత అభివృద్ధికి? మీరందరూ కూర్చొని మాట్లాడుకుంటారా? నమ్మకమేనా? ఇక్కడ ఉండే రైతులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఏరియా అంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేలిపైకి ఎత్తండి. ఓకే, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నామని చేలిపైకి ఎత్తండి. ఓకే, మీకు అన్యాయం జరగదు. అమరావతి ఎట్లయితే వచ్చిందో ఈ పక్క కూడా ప్యారలల్ సిటీ డెవలప్ చేసుకుందాం, ప్రపంచానికే ఒక ఆదర్శంగా చేద్దాం. రైట్ లెఫ్ట్ రెండు కూడా కృష్ణా సైడు మనం అభివృద్ధి చేయడానికి ముందుకు పోతాం. అది జరిగితే బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు మీకు కూడా వస్తుంది. ఇబ్రహీంపట్నంలోనూ ల్యాండ్ పూలింగ్ అమలు చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రైతులు సహకరిస్తే ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం సిద్ధమే అంటున్న మంత్రి దేవినేని ఉమతో మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రాజధాని నిర్మాణంలో భాగంగా అత్యంత కీలకమైన పాత్ర పోషించింది రైతులు అనే విషయం పదే పదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వస్తున్నారు. రాజధాని పరిధిలో ఏ కార్యక్రమం చేపట్టినా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా రాజధాని రైతులకు సంబంధించి ప్రధానంగా ప్రస్తావించడం చంద్రబాబు నాయుడికి ఆనవాయితీగా మారింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో గుంటూరు జిల్లా పరిధిలో మాత్రమే ల్యాండ్ పూలింగ్ ఇప్పటివరకు జరిగింది. 34,000 ఎకరాల మేర ల్యాండ్ పూలింగ్ చేపట్టారు. సో ఈ కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా రైతులు కూడా సహకరిస్తే ల్యాండ్ పూలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పిన పరిస్థితుల్లో ఇటువైపు కూడా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మనం భావించవచ్చు. సో ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు సంబంధించిన సీనియర్ నేత అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారు ఉన్నారు. ఆయన తెలుస్తుంది. సార్ చెప్పండి, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు సంబంధించి ఇక్కడ రైతులు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఉంటే ఏ ప్రాంతాల్లో పూలింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? కూచిపూడి ఐకాన్ బ్రిడ్జ్ 3.2 కిలోమీటర్లో ఇప్పుడే బ్రిడ్జి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి గారు. 2 సంవత్సరాలు తిరగకుండానే ఈ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులో రాబోతూ ఉంది. ఎల్ఎన్టీ సంస్థ దీన్ని నిర్మాణం చేస్తూ ఉంది. 6 లేన్ బ్రిడ్జ్ వస్తూ ఉంది. ఇది గోదావరి కృష్ణ పవిత్ర సంగమం. ఈ ప్రాంతంలో ఇంకా బ్రిడ్జెస్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ, అవుటర్ రింగ్ రోడ్స్ వస్తూ ఉన్నాయి. ఇవాళ కృష్ణా జిల్లా ప్రాంతం కూడా అమరావతితో పోటీగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేసుకోవాలని ఇందాక రైతులు ముందుకొచ్చి మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని కోరారు. దాని మీద స్వచ్ఛందంగా రైతులు జిల్లా కలెక్టర్ని కానీ, అటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, సిఆర్డీఏలో అధికారులు కానీ కలవండి. మీరు స్వచ్ఛందంగా మీరు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఐటీ ఇండస్ట్రీస్ రావాలి, పరిశ్రమలు రావాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి. ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని రైతులు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోమని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అంటే ప్రాథమికంగా మీకు ఉన్న అంచనా మేరకు, మీకున్న సమాచారం మేరకు ఏ గ్రామాలకు సంబంధించిన రైతులు సిద్ధంగా ఉన్నారు, అలాగే ఎంత మేర సిద్ధంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది? ప్రాథమికంగా మీకున్న సమాచారం మేరకు కూడా ఇందాక స్వచ్ఛందంగా ఇక్కడ యాగం అక్కడ ఏదైతే భూమి పూజ దగ్గర మేము ముందుకు వస్తున్నామో రైతుల్లోంచి ఈ ప్రతిపాదన ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. ఇవ్వగానే ముఖ్యమంత్రి గారు స్వచ్ఛందంగా మీరు ఆలోచన చేసి కూర్చొని అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దగ్గర రమ్మన్నారు. తప్పకుండా రైతుల అభిప్రాయాలను గౌరవిస్తాం. మీకున్న అవగాహన బట్టి చెప్పండి, అంటే ఇంతకుముందు రాజధాని రాకముందు, రాజధాని ప్రకటించిన తర్వాత అటువైపు ఉన్న భూముల ధరలు వేరు, ఇప్పుడు ఇటువైపు భూములు చాలా ధరలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ అనేది ఎంత మేరకు వర్కౌట్ అవుతుందని చెప్పనుకుంటున్నారు? ఇస్తే మంచిది. విలువతో పాటు ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఐటీ ఇండస్ట్రీ రావాలి, ప్రపంచం ఈ ప్రాంతానికి కూడా రావాలని ఈ ప్రాంత ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇవాళ కనెక్టివిటీ వచ్చింది. తెలంగాణ హైదరాబాద్కు కానీ, జగ్గేపేట నందిగామ కానీ, ఇటు మైలవరం
తిరువూరు, నూజివీడు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, ఇది గేట్వే ఆఫ్ అమరావతి. ప్రపంచ స్థాయి అమరావతి రాజధానికి ఈ ఐకాన్ బ్రిడ్జ్ ఏదైతే అత్యంత ఎత్తులో కూచిపూడి భంగిమలో ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది, ఓ పైలాన్. ఆ పైలాన్ చూడటానికే దేశంలో ప్రపంచంలో అత్యంత ఎత్తది. దాన్ని చూడటానికే ప్రపంచం దేశం ఇక్కడికి వస్తుంది అమరావతి రాజధానితో పాటు. ఇవాళ ఇదంతా కూడా ఓపెన్ అప్ అయింది. సో అట్లాగే కృష్ణా జిల్లా మొత్తం కూడా కనెక్టివిటీ వాళ్ళ ప్రకాశం బ్యారేజ్ ఎక్కే పని లేకుండా డైరెక్ట్గా అమరావతిలోకి ఎంటర్ అవుతున్నాం. కాబట్టి ఇది ట్రాఫిక్, విజయవాడ మహానగరానికి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగాయి. 20 నుంచి 40 కిలోమీటర్లు దూరభారాలు కూడా తగ్గినాయి. దానివల్ల ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందబోతూ ఉంది. ఇవాళ ఈ ప్రాంత ప్రజలను గర్వపడుతున్నాం. ముఖ్యమంత్రి గారికి మేము జీవితాంతం రుణపడి ఉన్నాం. థ్యాంక్ యూ. సో ఒకవైపు అభివృద్ధి చెందే దిశగా కృష్ణా జిల్లా ప్రాంతం ప్రధానంగా ఇబ్రహీంపట్నం కావచ్చు, ఈ కృష్ణా నది ఎక్కడైతే ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారో ఆ పరిసర ప్రాంతాల్లోని ఇబ్రహీంపట్నంతో పాటుగా ఇతరత్ర గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటిలో కూడా పూర్తి స్థాయి అభివృద్ధి చెందుతున్న భావన అయితే ఇక్కడ స్థానికుల్లో వ్యక్తమైంది. స్థానికంగా ఉన్న రైతుల నుంచి స్వచ్ఛందంగా ఇటువంటి ప్రతిపాదన వచ్చింది కాబట్టి దీన్ని వర్కౌట్ చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు సూచించిన నేపథ్యంలో దానికి సంబంధించిన కసరత్తు చేస్తాం. అలాగే రైతుల నుంచి కూడా పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందుతాయన్న అభిప్రాయాన్ని అయితే మంత్రి దేవినేని ఉమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.